చందమామ కథ తండ్రి కొడుకు 4వ భాగం. సత్యం గుట్టు త్వరగా బయటపడితే తన విషయం సులభంగా రుజువవుతుందన్న ఆశతో సూరయ్య బడి నుంచి ఇంటికి బయలుదేరాడు. కడుపులో కూడా మాడిపోతుంది. ఆయన కోసం వంటలక్క కూడా కనిపెట్టుకునుంది. రా నాయనా, ఎప్పుడో పొద్దున్ననగా తిన్న అన్నం అంటూ వంటలక్క సూరయ్యను కూర్చోబెట్టి బాగా మేపింది. ఆయన అన్నం తింటుండగా పంతులు బాగా కొట్టాడా అని అడిగింది. సూరయ్య మొహం ఎర్రబడింది సిగ్గుతో. నా కోసం ఎవరైనా వచ్చారా అన్నాడు సూరయ్య మాట మార్చడానికి. నీకోసం ఎవరు వస్తారు నాయనా అన్నది వంటలక్క. సత్యం విషయం వంటలక్కను అడగాలనుకున్నాడు కానీ ఎట్లా అడగాలో తెలియలేదు. అదృష్టవశాత్తు వంటలక్కే చెప్పింది. మీ నాన్నగారి కోసం చాలామంది వచ్చారు కానీ ఆయనకు ఒంట్లో బాగున్నట్టు లేదు. ఒక్కరిద్దరిని చూసి మరెవరిని చూడనని పోయి గదిలో ముసుగుతని పడుకున్నారు అని చెప్పింది వంటలక్క. ఎవరెవరు వచ్చారు అని అడిగాడు సూరయ్య. వంటలక్క 2-3 పేర్లు చెప్పింది. సూరయ్య ఆదుర్ద జాస్తి అయ్యింది. గబగబా తిండి పూర్తి చేసి తన గదికి వెళ్ళి తలుపు తట్టాడు. ఎన్నిసార్లు తలుపు తట్టినా జవాబు లేదు. సత్యం, సత్యం అని పిలిచాడు. నువ్వా అన్నాడు సత్యం. తలుపు తీ, మాట్లాడాలి అన్నాడు సూరయ్య. నేనిప్పుడు నిద్రపోతున్నాను, రాత్రికి మాట్లాడదామన్నాడు సత్యం. సూరయ్య పెద్దగా తలుపు తీయమని అరిచాడు. కానీ నౌకరు వచ్చి సూరయ్యను రెక్క పట్టుకొని కిందకి లాక్కొచ్చేశాడు. నీ సంగతేమీ బాగోలేదు, అల్లరి చేస్తే మీ నాన్నగారు మక్కలు విరగ్గొడతారు అని హెచ్చరించి నౌకరు వెళ్ళిపోయాడు. సూరయ్యకు ఇంకో ఉపాయం తట్టింది. తనకు వ్యవహారాలున్న వాళ్ళందరికీ ఉత్తరం రాయాలి అనుకున్నాడు. కానీ తన దస్తూరి చూస్తే ఎరిగిన వాళ్ళు గుర్తించేటట్టుగా లేదు. సూరయ్య దీర్ఘమైన ఆలోచనలో పడ్డాడు. ఎటు చూసినా తప్పించుకునే మార్గమే లేదు. మళ్ళీ కాసేపటికి బడికి పోవాలి. సూరయ్య తన సొంత విషయమే ఆలోచిస్తాడా, ఇంటి వ్యవహారాలే ఆలోచిస్తాడా? సత్యం రహస్యం బయటపడే వరకు తన సంగతి ఎవరూ పట్టించుకోరు. అంతదాకా తను ఎక్కడికైనా పారిపోతే చాలా చిక్కులు వదిలిపోతాయని అనిపించింది. ఈ సంగతి సత్యానికి తెలిస్తే పోనివ్వడు. డబ్బు దొరికే ఉపాయమే లేదు. డబ్బు లేకుండానే పోదామనుకున్నాడు. సూరయ్య వంటలక్క కానీ ఇంట్లో నౌకర్లు కానీ చూడకుండా ఇంట్లో నుంచి బయటపడి స్టేషన్ కేసి నడిచాడు. మధ్యాహ్నం 2:30కు ఒక బండి ఉంది, అది ఎక్కి పోవచ్చు. ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి అన్నది సూరయ్య ఆలోచించలేదు. అక్కడ సత్యం కూడా పగలల్లా గదిలో కూర్చొని తలుపులు బిడాయించుకున్నాడు. ఎవరో డబ్బు బదులు కావాలని వచ్చారు. వాళ్ళెవరో కూడా తెలియకుండా వంటలక్క చేతికి 10 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇమ్మన్నాడు. మరెవరో వచ్చి తమకు సూరయ్య 20 రూపాయలు బాకీ ఉన్నాడని చెప్పారు. ఆ డబ్బు కూడా ఇచ్చి పంపాడు. ఇంకెవరో చిన్న వ్యవహారం మాట్లాడాలని వచ్చారు. కానీ సత్యం బయటికి రాలేదు. ఇదంతా సత్యానికి ఇరకాటంగానే ఉంది. కానీ ఇంతకన్నా అతనికి భయం వేసినది ఏంటంటే వంటలక్కకి ఇంట్లో నౌకర్లకి తన గురించి అనుమానం కలగసాగింది అని. వంటలక్క తన కేసి అదో మోస్తరుగా చూస్తోంది. తాను సూరయ్య కాదని ఎవరూ అనుకోరనే ధైర్యంతో ఉంటూ వచ్చాడు సత్యం. కానీ ఆ ధైర్యం ఇప్పుడు దిగజారసాగింది. తన మాటలలోనూ చేష్టలలోనూ తన లక్షణాలుండక ఏమవుతుంది? అనుమానం అన్నది కలగనే కూడదు. కానీ కలిగితే అది క్షణంలోనే నమ్మకంగా మారుతుంది. ఈ మార్పు అచ్చగా తనలోనే అయితే అంత ఇబ్బంది లేకపోను. తన తండ్రి కాస్త కూడా తన మాదిరిగా ప్రవర్తించడం లేదు. మొదట లేదు కానీ ఇప్పుడిప్పుడు తండ్రిని చూడగానే ఆయన మొహం చప్పున పోల్చుకోవటానికి వీలవుతున్నది. 8-9 ఏళ్ల లేత మొహంలో ఎక్కడో 50 ఏళ్ల వాడి ఛాయలున్నాయి. అద్దంలో చూసుకుంటే తన మొహంలో కూడా కుర్ర లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు పైవాళ్ళు మటుకు చూడరా? వంటలక్క చూసే ఉండాలి. పొద్దుకింది, చీకటి పడింది. కానీ సత్యం బయటికి రావటానికి సాహసించలేదు. తన తండ్రి కోసం రాత్రి 9ంటికి కూడా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. 8 గంటల వేళకు వంటలక్క పైకొచ్చి, బాబు, అబ్బాయి జాడలేదు అని చెప్పింది. బల్లో నుంచి తిరిగి రాలేదా అన్నాడు సత్యం. సాయంకాలం బడికి పోనేలేదు, ఎక్కడికైనా ఆడుకోబోయి ఉంటాడు అనుకున్నాను అన్నది వంటలక్క. అదేమిటి, కోప్పడి బడికి పంపకపోయావా అన్నాడు సత్యం.
ఇప్పుడు అబ్బాయిని కోప్పడేటట్టుగా లేదు. వెనకటి అబ్బాయి కాదు. మిమ్మల్ని కోప్పడమన్నా కోప్పడతాను కానీ అబ్బాయి కేసు చూడడానికే భయంగా ఉంది అన్నది వంటలక్క. సత్యం అనుకున్నంత అవుతోంది. ఇక నిజం ఎంతో కాలం దాగదు. ఏమైనాడో అన్నాడు సత్యం. తన తండ్రి ఏదో ఉపాయం చేసి ప్రపంచానికి నిజం చెప్పేస్తాడని భయపడుతూ సత్యం ఈ మాట అన్నాడు. అబ్బాయికి వచ్చిన భయమేమీ లేదు. మీరొచ్చి భోంచెయ్యండి అన్నది వంటలక్క. నేనిప్పుడు రాను, ఇంకా తాగి తింటాను అన్నాడు సత్యం. ఇంకా నయం, అన్నం తిన్న తర్వాత 2 గంటలన్నా మేలుకొని ఉండాలని వైద్యుడు చెప్పలా? పెందలాడి 2 మెతుకులు తినండి, అసలే జబ్బు వల్లు అని వంటలక్క వెళ్ళిపోయింది. సత్యం మారు మాట లేకుండా వెళ్ళి భోంచేశాడు. భోజనం చేసి చెయ్యి కడుక్కుని హాల్లోకి వస్తుండగా, ఏం రోయ్ సూరయ్య అంటూ ఓ పెద్ద మనిషి వచ్చాడు. ఆయన్ని చూడగానే సత్యం పై ప్రాణాలు పైనే పోయాయి. ఎందుచేతనంటే ఆ వచ్చినాయన ప్లేడరు, తన తండ్రికి బాల్య స్నేహితుడు. తన తండ్రి కోర్టు వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. తరచూ రాడు కానీ వచ్చినప్పుడల్లా ఎవరికీ అర్థం కాని విషయాలు మాట్లాడిపోతూ ఉంటాడు. తన తండ్రి ఏ పని ఉన్నా మానుకొని ఈయనతో మాట్లాడతాడు. పరంధామయ్య గారు స్వతంత్రంగా సత్యం వెంట పైకొచ్చారు. కుర్చీలో కూర్చుని ఏమిటేమిటో మాట్లాడారు. అంతా కోర్టు వ్యవహారమే. సత్యానికి ఒక్కటే అర్థమైంది, రేపు కోర్టు వాయిదా. సూరయ్య సాక్ష్యం, అతి ముఖ్యమైన సాక్ష్యం. ఏ ప్రశ్నలకు ఏ సమాధానాలు ఇవ్వాలో పరంధామయ్య చాలాసేపు చెప్పాడు. ఒక్కటి సత్యం బుర్రలో ఎక్కలేదు. రేపు తాను కోర్టుకు ఎట్లా వెళ్ళటమా, వెళ్లకుండా ఎట్లా తప్పించుకోవటమా అని ఆలోచిస్తున్నాడు. 10 గంటల దాకా కూర్చొని పరంధామయ్య వెళ్ళిపోయారు. కానీ ఎంతకీ సత్యానికి నిద్ర రాలేదు. తన తండ్రి ఏమైనట్టు, రేపు తన సంగతి ఏమయ్యేట్టు, ఇదే అతని ఆలోచన. అకస్మాత్తుగా సత్యానికి తండ్రి మీద గౌరవం కలిగింది. ఈ ప్రపంచం తన తండ్రిది, తనది కానే కాదు. ఈ విషయం తాను విచారించటం అనవసరం. తను తన తండ్రిని ఎన్నడూ సరిగా అర్థం చేసుకోక అన్యాయం చేశాడు. తండ్రి తనకి ఏం అపకారం చేశాడు? చదువుకోమన్నాడు, భయభక్తులతో ఉండమన్నాడు. తన తండ్రి భయభక్తులతో చదువుకోబట్టే కదా తాను చెయ్యలేని వ్యవహారాలన్నీ చేస్తున్నాడు. భగవంతుడి దయ వల్ల తను మళ్ళీ చిన్నవాడైతే ఎన్నటికీ తన జీవితం గురించి విచారించను అనుకున్నాడు సత్యం. ఇదే సమయంలో ఇంటి మెట్ల మీద సూరయ్య కూర్చుని ఉన్నాడు చీకట్లో. జరిగిందేంటంటే, సూరయ్య 2:30 గంటలకి బండి ఎక్కాడు. 2-3 స్టేషన్లు దాటగానే టికెట్ కలెక్టర్ ఒకడొచ్చి ఆయన్ను టికెట్ అడిగాడు. నిజంగానే పసివాడైతే అంత బిక్కమొహం పెట్టకపోను. కానీ అన్నీ తెలిసినవాడు గనక టికెట్ కలెక్టర్ను చూడగానే సూరయ్య తప్పు చేసిన మొహం పెట్టాడు. సూరయ్య జేబులో దమ్మిడి లేదు. సూరయ్య 2 చెంపలు వాయించి రైలు నుంచి దింపేశాడు టికెట్ కలెక్టర్. చేసేది లేక సూరయ్య కాళ్ళీడ్చుకుంటూ 16 మైళ్ళ దూరం నడిచి తిండికి మాడుతూ దుమ్ము కొట్టుకుని రాత్రి 11ంటికి ఇల్లు చేరాడు. తలుపు తట్టి పిలిస్తే అందరూ తలో ప్రశ్న అడుగుతారు. అందుచేత మెట్ల మీద కూర్చొని ముందు జరగవలసిన దాని గురించి ఆలోచించసాగాడు. ఇక తను కుర్రవాడుగా ఒక్కరోజు కూడా గడపలేడు. ఈ ప్రపంచం కుర్రవాళ్ళది కాదు. తను ఒకప్పుడు కుర్రవాడై ఉండి కూడా వాళ్ళ కష్టసుఖాలు మరిచాడు. తన కొడుకు మొండితనమే చూశాడు కానీ వాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఆలోచించలేదు. వాణ్ణి ఆపేక్షగా పలకరించి ఎంతకాలమైంది? కన్నతండ్రి ఎవరైనా ఇలా చేస్తాడా? భగవంతుడి దయ వల్ల మళ్ళీ తాను ఎప్పటిలాగా అయితే కొడుకును ఎంతో ఆపేక్షగా చూస్తాను అనుకున్నాడు. వాడికి ఒక్క రవ్వైనా కష్టం కలగనివ్వనని కూడా అనుకున్నాడు. ఇదంతా చూస్తున్న లక్ష్మీ అమ్మవారు సత్యనారాయణ స్వామివారితో, పాపం వాళ్ళిద్దరి కోరికలు చెల్లించండి అన్నది. సరేనన్నారు స్వామివారు. మెట్ల మీద కూర్చున్న సత్యం ముసలివాడైపోయాడు. గదిలో మంచం మీద పడుకున్న సూరయ్య కుర్రవాడైపోయాడు. ఇక వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటారు అన్నది అమ్మవారు. ఏం జరుగుతుందో ఇప్పుడే చూద్దుగాని అన్నారు స్వామివారు. సూరయ్య మెట్ల మీద లేచి నిలబడ్డాడు. చాలా ఎత్తు లేచినట్లుగా ఆయనకు అనుమానం తట్టింది.
కానీ తన స్వరూపం మారినట్టు ఇంకా ఆయనకు తెలీదు. తలుపు గట్టిగా తడితే ఇంటిల్లపాది లేస్తారు, అనేక ప్రశ్నలు వేస్తారు. ఒకరికైతే ఏదో ఒకటి చెప్పవచ్చు. అందుకని సూరయ్య మెల్లిగా తలుపు తట్టాడు. వంటలక్క వచ్చి తలుపు తీసింది. సూరయ్యను చూసి ఆశ్చర్యపోతూ, మీరు బయటికెప్పుడు వెళ్ళారు బాబూ? గదిలో పడుకున్నారు కదా, తలుపెవరు వేశారు అని అడిగింది. కానీ సూరయ్యకు వంటలక్క ప్రశ్నలేవి వినిపించలేదు. ఇంతకాలానికి గాను వంటలక్క తనని ఎప్పటి మాదిరిగా బాబు అని పలకరించింది. మొహం తడువుకున్నాడు. మీసాలు కళ్ళజోడు తగిలాయి. నెత్తిన బట్టతల. సంతోషం పట్టలేక సూరయ్య కళ్ళ వెంట కన్నీరు ప్రవాహంగా కారింది. ఏదో అనుభవినాడు గాని మాట రాలేదు. వంటలక్క గొంతు విని సత్యం మెట్లు దిగి వచ్చాడు. తన తండ్రిని చూసి నిర్ఘాంతపోయాడు. తన చేతులకేసి చూసుకున్నాడు. సత్యాన్ని చూడగానే సూరయ్యకు భగ్గున మండిపోయింది. ఈ వెధవే గదా తనకి ఇన్ని కష్టాలు కలిగించాడు అని అనుకున్నాడాయన. తనను బడికి పంపించాడు, పంతులు చేత కొట్టించాడు, గోడ కుర్చీ వేయించాడు, తన శరీరం దొంగిలించాడు, తన పడకగది కాజేసి తన తాళపు చెవులు, డబ్బు అన్నీ లాక్కున్నాడు. వెధవా, నీ ఆట ఇప్పటికి కట్టిందా అని సూర్యం రంకెపెట్టాడు. సత్యానికి కూడా తండ్రిని చూస్తే మండిపోయింది. తన తండ్రే తనకు ఆ ముసలి శరీరం అంటగట్టాడు. ఇంత తినడానికి లేదు, పరిగెత్తడానికి లేదు, చెట్లెక్కడానికి లేదు. ముసలితనంలో తన శరీరం లాక్కుని కుర్రాడల్లే తిరిగాడు తన తండ్రి. ఇప్పుడు తన మీద కోపడుతున్నాడు. నా ఆటే కాదు, నీ ఆట కట్టింది అన్నాడు సత్యం పట్టలేని ఆగ్రహంతో. ఇలా తండ్రి కొడుకులిద్దరూ ఒకరినొకరు ఆగ్రహంతో నిందించుకుంటే అక్కడ స్వామివారు, చూసావా దేవి, వాళ్ళ లోపాలను వాళ్లే సవరించుకోవాలి. మనం ఏమీ చెయ్యలేం. మనం ఇచ్చిన 2 వరాలు మరిచి వీళ్ళు మళ్ళీ ఎప్పటిలాగే ఉన్నారు అన్నారు స్వామివారు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.